వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఫస్ట్ ఎడిషన్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వివిధ వార్తాపత్రికల సమాహారంలో ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూసేద్దాం. ముందుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎడిషన్లో ఇవాళ మనకి రెండు ఉన్నాయి బేసిక్గా. ఎందుకంటే సాటర్డే కదా, ఫుల్ కమర్షియల్ యాడ్స్ వీటన్నిటితోటి మనకి హెడ్లైన్స్ అనేవి డిఫరెంట్ పేజెస్లో వచ్చాయి. ముఖ్యంగా మొదటి దాంట్లో చూసినప్పుడు వైభవంగా వైకుంఠ ఏకాదశి, తిరుమలలో తెల్లవారుజామున ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు, ఘనంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం. బాగుంది, చక్కగా జరిగింది. స్వర్ణరథంపై మలయప్ప స్వామికి హారతిస్తున్న అర్చకులు, శ్రీవారి స్వర్ణరథాన్ని లాగుతూ గోవిందనామస్మరణ చేస్తున్నటువంటి భక్తులు. అంటే మొన్న జరిగినటువంటి దుర్ఘటన నేపథ్యంలో సజావుగాని స్వర్ణరథంతో ఊరేగింపు అన్నీ కూడా జరిగాయి అంటున్నారు. అయితే ఇక్కడ నాకు అర్థం కానటువంటి ఒక విషయం ఏంటంటే, ఆ రోజు అంటే చాలామంది అంటున్నారు కదా, ఎవరి నిర్లక్ష్యం ఇందులో లేదు, మా తప్పు కాదంటే మా తప్పు కాదని మాట్లాడుతున్నారు. అలాగే క్షమాపణల పర్వాలు, దాని మీద అసత్య ప్రచారాలన్నీ జరుగుతున్నాయి కదా. ఒకసారి ఇక్కడ చూడండి, స్వామివారి స్వర్ణరథం లాగుతూ ఆ మాడవీధుల్లో మొత్తం అంతా కూడా ఎంతమంది జనం ఉన్నారు, మధ్యలో బ్యారికేడ్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేటువంటిది ఎక్కడ తొక్కిసలాట జరగలేదే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేశారా? అలాగే అనుకోవాలి. తర్వాత నిర్మాణ రంగాన్ని నిలబెడతాం, రియల్ ఎస్టేట్ బాగుంటేనే సంపద సృష్టి, బ్రాండ్ ఏపీ పేరుతో ముందడుగు. గుంటూరు నరెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు. కొట్టేసినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, అక్రమ లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో, మొత్తం ప్రభుత్వ భూముల నుంచి ప్రైవేట్ భూముల వరకు అన్నింటినీ సజావుగా ముందు మ్యాపింగ్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ కూడా ముందుకు జాగ్రత్తగా వెళ్తూనే ఉంటాయి. సీఎం గారు ఒకసారి దాన్ని పరిగణలోకి తీసుకోండి. అందుబాటులోకి విజయవాడ పశ్చిమ బైపాస్, గంటలోపే నగరాన్ని దాటి వెళ్లేటువంటి అవకాశం. సంక్రాంతికి విజయవాడ మీదుగా సొంతూళ్ళకి వెళ్లే ప్రయాణికులకి శుభవార్త. ఇంకో బైపాస్ కూడా వచ్చేసింది పశ్చిమ నుంచి, చాలా పెద్దగానే చాలా క్లియర్గా చేశారు. ఎలక్షన్ మూమెంట్కి ఇంకా పూర్తవ్వలేదు అన్నటువంటిది ఉంది. ఎలక్షన్స్ అయిన తర్వాత పనిచేశారు, గట్టిగా పూర్తి చేశారు. దాదాపు 30 కిలోమీటర్ల మేర అది క్లియర్ అవ్వబోతోంది. విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి అనేటువంటి చెప్తున్నారు. ఇక 6 నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది, అందరూ ఊళ్ళోంచి పనిచేయాల్సిందే. కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నా. పిఠాపురం నుంచే కొత్త ప్రయాణం, రాష్ట్రమంతటా పర్యటిస్తా. పల్లె పండుగ గోకులాల ప్రారంభ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వైకాపా ప్రభుత్వం డైరీలను చంపేసిందని ధ్వజం. 15 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నా అంటే వాళ్ళు 30 ఏళ్ళు అన్నారు, వైనాట్ 175 అన్నారు. ఈ 15 ఏళ్ల పాలసీ ఏదైతే ఉందో దయచేసి అనుకోవడానికి బాగానే ఉంది, కానీ ముందు ఈ 5 ఏళ్ళు పనిచేసి ఈ 5 ఏళ్ల పారామీటర్ని బట్టి నెక్స్ట్ ఓట్లకు వెళ్తే బాగుంటుంది. మేము 15 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం, ఆశాభావంలో తప్పు లేదు, దానికి అనుగుణంగా స్టెప్స్ ఉండాలి. దాంట్లో భాగంగానే ఈ 6 నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది అని చెప్పడంలో తప్పు అయితే ఏం లేదు, అయిపోయింది నిజంగానే. ఇప్పటి నుంచి ఒళ్ళొంచి పని చేయాలి అందరూ. అంటే కొంతమంది పని చేస్తున్నారు, కొంతమంది పని చేయట్లేదు అన్నది వాస్తవంగా ఒప్పుకుంటున్నారు డిప్యూటీ సీఎం గారు అని తెలుస్తోంది. సో ఈసారి నుంచి ఒళ్ళొంచి పని చేయకపోతే ఎవరిని స్పేర్ చేసేది లేదు. ఇక కూటమి ప్రభుత్వానికో ఇంకోటో ఏం లేదు, ప్రజల తరఫు నుంచి మీడియా మొత్తం ప్రభుత్వం మీదే ఉంటుంది కన్ను. అది ఒక పాయింట్. ఇక స్థిరాస్తి వ్యాపారానికి ఊపిరి, లేఅవుట్లలో 12 మీటర్ల రోడ్ల వెడల్పు 9కి తగ్గింపు. కేంద్ర ప్రభుత్వ సంస్థల నుండి ఎన్ఓసీలకు చెల్లు చీటి, 5 అంతస్తుల భవన నిర్మాణాలకి క్షణాల్లో అనుమతులు. నిబంధనలు సడలిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల హేతుబద్ధీకరణ, కనీసం 2500 మందికి ఒక సచివాలయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం. తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఇంకా చాలా ఉన్నాయి, వాటిని తర్వాత చూద్దాం. ఇక ఈనాడు తెలంగాణ ఎడిషన్ కూడా ఒకసారి మనం చూసినట్లయితే, మహాజనహేళ మహాకుంభమేళ, పుణ్యనది జలాలు పారవశ్యం చెందే భక్తజనాలు. ఈ నెల 13వ తేదీ నుంచి 45 రోజుల పాటు సాగే బృహత్తర క్రతువే ప్రత్యేక కథనం అంటూ ఇచ్చారు. మహాకుంభమేళాకు సంబంధించి దాదాపు ఈసారి మహాకుంభమేళాని 40 కోట్ల మంది, మీరు విన్నది నిజమే, అక్షరాల 40 కోట్ల మంది సందర్శించబోతున్నారు అన్నటువంటిది తెలుస్తోంది. సో 12 ఏళ్లకోసారి, అంటే మనకి గోదావరి కృష్ణ పుష్కరాలలాగా 12 ఏళ్ళకోసారి వచ్చేటువంటి కుంభమేళ ఇది. దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తున్నటువంటి మహాకుంభమేళ అని కూడా అంటున్నారు. 144 సంవత్సరాల తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం కూడా దీనికి చర్యలు తీసుకొని ఏర్పాట్లని కూడా చేసింది. ఇంకా ఎందుకంటే జరిగినటువంటి కొన్ని సంఘటన నేపథ్యంలో ఇంకా ఎక్కువగా చర్యలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి. ఇక లబ్ధిదారుల వివరాల వెల్లడికి గ్రామ సభలు. 15లోగా పథకాల అమలుకు అధికారులు సన్నద్ధం అవ్వాలి. ఒక వ్యక్తికి ఒక్కచోటే రేషన్ కార్డు. రైతు భరోసా అమల్లో పొరపాట్లకు తావివ్వద్దు. 26 తర్వాత జిల్లాల పర్యటనలో ఆకస్మిక తనిఖీలుంటాయి. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
చిత్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శాంతికుమారి చీఫ్ సెక్రటరీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏం చెప్పారయ్యా ఏంటి అంటే, పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి మా ప్రభుత్వానికి రెండు కళ్ళ లాంటివి. ప్రజాప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందనే నమ్మకం, విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత మీపైన ఉంది. మీరే ప్రభుత్వానికి అసలైన ప్రతినిధులు. మీ నిర్ణయాత్మక పాత్రతోనే ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ప్రజల్లోకి వెళ్ళి రాజకీయాల కోసం వాళ్ళు దెబ్బలు తినకుండా ఉంటే చాలు, అభివృద్ధి సంక్షేమం వాళ్ళు జాగ్రత్తగానే చేస్తారు. సో రాజకీయాలకు వాళ్ళని దూరంగా ఉంచి, పాలనకి దగ్గరగా ఉంచి, పారదర్శకంగా పనిచేస్తే ఇంకేం అవసరం లేదు. క్షమించాలి. ఇక సిఎస్ కూడా ఏమన్నారంటే, మీరు ఎప్పటికప్పుడు పనితీరుని మెరుగుపరుచుకోవాలి. కొంతమంది కలెక్టర్లు ఇప్పటికీ ఆఫీసులోనే కూర్చుని పనిచేయాలనుకుంటున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళాలని గతంలో చెప్పినా కూడా వెళ్ళడం లేదు. ఆ తీరు మార్చుకోండి. అంతేలేండి, ఏసీ రూములకు అలవాటు పడినటువంటి వాళ్ళు బయటకు వచ్చి ఎక్కడ తిరుగుతారు? మనం కూడా ఆల్మోస్ట్ అలాంటి వాళ్ళమే కదా. అందుకని చెప్పి అందరూ కూడా ఒకళ్ళే, అందరికీ ఒకటే రూల్ అనేది పెడితే అప్పుడు బయటకు వస్తారు అందరూ కూడా. తరువాత కాలుష్యరహితంగా ఫ్యూచర్ సిటీ, వరదలు లేని నగరంగా హైదరాబాద్ 2050కి అవసరమయ్యే తాగునీటి కోసం కార్యాచరణ. సిఐఐ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గుడ్, మంచి ఆలోచన. కాకపోతే దాంట్లో కూడా రాజకీయాలు పక్కన పెట్టాలి. ప్రజల సంక్షేమం అన్నది ఆలోచించాలి, రాజకీయాలు పక్కన పెట్టాలి. 2050 విజన్కి సంబంధించినటువంటిది కాబట్టి. ఇక 168 కోట్లతో చేనేత అభయహస్తం, నేతన్నలకి పొదుపు, భద్రతా భరోసా, 3 కొత్త పథకాలకు సీఎం ఆమోదం. చేనేత జౌళి కార్మికులకు సంక్రాంతి కానుకగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటన. రైతులతో పాటు చేనేత కళాకారులను కూడా ఆదుకోవాలన్న మంచి పనే. ఇక టిక్కెట్ల ధరలను వాటి పెంపుని పునఃసమీక్షించండి. ప్రజారోగ్యం, భద్రత ఏర్పాట్లు చేసేదాకా అదనపు షోలకు అనుమతించొద్దు. గేమ్ చేంజర్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఇది నిజంగానే గేమ్ చేంజర్. పుష్పగాడి రూల్ ఏమో ఒకలాగా, గేమ్ చేంజర్ ఏమో ఒకలాగా. అంటే అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కూడా బెనిఫిట్ షోస్ కానీ టిక్కెట్ల రేట్ల పెంపులకు కానీ అనుమతి ఇవ్వడం కుదరదు అని చెప్పి ఎన్ని రోజులైందో చూసాం. మళ్ళీ యూటర్న్. అంటే దీంట్లో స్పష్టంగా రాజకీయం ఉందా, ఎవరన్నా దాని ఒత్తిడి ఉందా అన్నటువంటి దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి దీన్ని పునఃసమీక్షించాలి. అలాగే బెనిఫిట్ షో అంటే ఎవరి బెనిఫిట్ కోసం ఈ షో అనేది కూడా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా మన అనాలిసిస్లో చెప్పుకున్నాం, సింగిల్ థియేటర్ సిస్టమ్ ఉన్నప్పుడు ఆ ఎకో సిస్టమ్ అనేది చాలా ప్రశాంతంగా ఉండింది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. కానీ ఇప్పుడు మల్టీప్లెక్స్లను రావడము, దీంతో కస్టమర్ జేబు, వినియోగదారుడి జేబుకి చిల్లు పడడం, అంటే అదనపు హంగులు ఇస్తున్నాం కదా అన్నటువంటి పేరుతోటి అదనపు బాధుడు బాగా ఎక్కువగా ఉంది వ్యాపారాత్మక విలువలతోటి. అలాగే ప్రొడ్యూసర్లు కూడా కాస్త ఆలోచించాలి. గతంలో ప్రొడ్యూసర్కి వాల్యూ ఉండేది, ఇప్పుడు ఏంటంటే అంతా ఒకళ్ళు ఏదో డిసైడ్ చేస్తున్నారు అంటున్నారు. అఫ్కోర్స్ అందులో మనం అంత డీప్గా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. కోర్టు వారు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటిది. ఎలాగో యూటర్న్లు రాజకీయాలు కామనే. కేటీఆర్ అరవింద్ ఆదేశాలను అమలు చేసే ఉన్నత స్థాయి నిర్ణయంతో ప్రొసీడింగ్స్ జారీ చేశా. ఎఫ్ఈఓకు నిధుల విడుదలపై బిఎల్ రెడ్డి వాంగ్మూలం. ఈ రేస్ వ్యవహారంలో 6 గంటల పాటు ఏసీబీ విచారణ. ప్రాధాన్యం సరే, నిధులేవి? 6 లక్షల ఎకరాలకు అదనంగా సాగులోకి తేవాలని సర్కార్ లక్ష్యం. 7,000 కోట్ల అవసరమని అంచనా. ఈ మేరకు సొమ్ములు విడుదల చేయాలని ఆర్థిక శాఖ. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 1,44,000 ఎకరాల ఆయకట్టుకి నీరందించే పనులు పూర్తి చేస్తే 2 దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టు పూర్తవుతుంది. 20 ఏళ్ళ నుంచి ఇంకా ప్రాజెక్టు అంటే ఆ పైప్ లైన్లు ఏమన్నా కరెక్ట్గా ఉన్నాయా, తుప్పట్టిపోయాయా, ఎక్కడన్నా బొక్కలబడ్డాయా తెలియదు. ఇంకా ఇప్పుడు మళ్ళీ దానికి 7,000 కోట్లు అవసరం. ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు? మొత్తం బడ్జెట్లో గతంలో 715 కోట్లు అందులో కేటాయించడం అనేది జరిగింది. దాని తర్వాత చెల్లింపులు మాత్రం 200 కోట్లకు పెంచలేదు. మరి ఇప్పుడు 7,000 కోట్లు అంటుంటే ఏం చేయాలో తెలియట్లేదు. సరే, ఇక మన రిజర్వేషన్ కౌంటర్ కార్డును చూసుకున్నట్లయితే పండగ ప్రయాణానికి అదనపు ఛార్జీల మోత. డబ్బులు సరిపడా లేవా? పర్లేదు, లోన్ కూడా అరేంజ్ చేస్తాం, ఇక్కడ సంతకం పెట్టండి. మేము పండగకి 1,500 కాదు 5,000 బస్సులు ఎక్స్ట్రా పెడుతున్నాం అని చెప్పి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోటాపోటీగా ప్రకటనలు చేస్తూ ఉంటే ప్రైవేట్ వాళ్ళు ఇంకా పెంచేస్తున్నారు అంటుంటే ఏదో అనుకున్నాం. కానీ పైకి మాత్రమే ప్రకటనల కింద కనిపిస్తున్నాయి, వెనకాల అసలు దందా అదిగో అది. మీకు లోన్లు కూడా ఇస్తాం మీరు ఊరెళ్ళి రావడానికి పండక్కి. ద గ్రేట్ గవర్నెన్స్. అంతేలేండి, మన జేబులో ఉన్నటువంటి డబ్బులే కదా తీసి ఇవ్వడానికి, దాంట్లో పెద్దంత ఇబ్బంది ఏముంది. లోన్ అయితే మళ్ళీ మనమే కట్టుకుంటాం. జేఈ అడ్వాన్స్డ్ 2 సార్లే, 3వ సారి రాయడానికి వీల్లేదు. జేఏబీ నిర్ణయంలో జోక్యం చేసుకోండి. సుప్రీం కీలక తీర్పు. అంటే ఎస్టోన్స్ అంటే మేము 3 సార్లు రాస్తాం 4 సార్లు రాస్తాం అంటూ వాళ్ళ కెరీర్ని కూడా పాడు చేసుకుంటున్నారు. కొంతమంది ఒత్తిడికి కూడా ఆత్మహత్యలు చేసుకోవడాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ కాదు, ప్రశాంతంగా ఉండండి. 2 సార్లు మించి అటెంప్ట్ అవ్వాల్సిన పని లేదని చెప్పి స్పష్టం చేశారు.
భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు. ఓకే. 10,000 కట్టడాలు బుగ్గి, 12.9 లక్షల కోట్ల ఆస్తి నష్టం, 10కి పెరిగిన మృతులు, లాస్ ఏంజలస్లో ఆగని కార్చిచ్చు. పోతే పోయింది వెధవ డబ్బు, అక్కడ మనుషులు బతికే ఉన్నారు కదా, చాలు. 12 లక్షల కోట్లు పోయిందిట. అదేదో ఇండియాకి సరదాగా ఇచ్చేస్తే ఈ పాటికి మన రాజకీయ నాయకులు ఏదో ఒకటి అమ్యామ్యా. తర్వాత ఏజెన్సీ ప్రాంతాలకు ఇందిరమ్మ గృహాలు, ప్రత్యేక కోటాల కేటాయిస్తాం, ఆదివాసీ రైతులకు ఉచితంగా బోర్లు, సోలార్ పంపు సెట్లు, సమీక్షలో సీఎం వెల్లడి. ఆదివాసీలకి ముందు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఒకటిస్తే అప్పుడు ఇవన్నీ చేయొచ్చు. వాళ్ళ పోడు వ్యవసాయం వాళ్ళని చేసుకొని ఇస్తూ ప్రశాంతంగా వాళ్ళని కూడా సమాజంలో ఉన్నతమైనటువంటి మనుషులుగా గుర్తించగలిగితే అప్పుడు ఇవన్నీ కూడా మారతాయి. ఇక ఎస్, హైదరాబాద్ ఖాళీ అవుతోంది అంటే ఎవరు ఇక్కడి నుంచి పారిపోవట్లేదని కంగారు పడద్దు. సంక్రాంతి వచ్చింది కదా, ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వెళ్తున్నారు. నాలాంటి వాడికి మాత్రం టికెట్లు దొరకవు కాబట్టి, మా పనులు చేసుకోవాలి కాబట్టి వెళ్ళడం కుదరదు. సో నేను హైదరాబాద్లోనే సంక్రాంతి చేసుకుంటాను. పంతంగి టోల్ ప్లాజా దగ్గర శుక్రవారం రాత్రి వాహనాల రద్దీ, శని ఆదివారాల్లో మరింత పెరుగుతుందని చెప్తున్నారు. గత ఏడాది భోగి మందు దిల్సుఖ్ నగర్ నుంచి చౌటుప్పలకు చేరుకోవడానికి 3-4 గంటలు పట్టింది. దిల్సుఖ్ నగర్ నుంచి చౌటుప్పల్ నార్మల్గా అయితే గంటలు వెళ్ళొచ్చు, అలాంటిది 4 గంటలు పట్టింది. ఇంక ఇంటికి వెళ్ళాలంటే 2 రోజులు ప్రయాణం, పండగ కారులోనే చేసుకెళ్ళిపోవచ్చు, అలా ఉంది. ఇక ట్రైన్ టికెట్స్ అంటారా, 3 నెలల క్రితమే బుక్ అయిపోయాట. ఏడి చస్తున్నారు నిజంగా, నాకు దొరకలేదు అని చెప్పి రైళ్ళని కిట్టలాడిపోతున్నాయి. ఈ ప్రయాణాల్లో కూడా జాగ్రత్త వహించండి. ట్రైన్లో వెళ్ళేటువంటి వాళ్ళు, ప్రైవేట్ బస్సుల్లో వెళ్ళేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్త వహించండి. అప్రమత్తంగా లేకపోతే ఆపద తప్పదు. మొత్తం కుక్కేసుకుని లోపల వెళ్ళిపోతాం మేము, ఎలాగైనా ఇంటికి వెళ్ళిపోవాలి అన్నటువంటి ఒక ఆదుర్దాతోటి అలా ప్రయాణం చేస్తే ఇబ్బందులు పాలవుతారు. ఇది తెలంగాణ దీనికి సంబంధించి ఎడిషన్. ఇక ఆంధ్రజ్యోతి ఏపీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే టీటీడీలోనే బేసిక్గా ఇందాక చూసాం, అమరావతి అభివృద్ధి చెంది ఉంటే ఇప్పటికి రియల్ ఎస్టేట్ ఎలా ఉండేది అనేది. బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బ్రాండ్ ఏపీ అనేటువంటిది. అలాగే అనుమతుల అధికారం మున్సిపల్స్కే, ఆర్డినెన్స్లు జారీ చేస్తూ ఉత్తర్వులు విడుదల, 2 చోట్ల అనుమతులు, కమిషన్ల భారం తప్పిందంటున్న పట్టణవాసులు, భవన నిర్మాణం రియల్ రంగాలు పుంజుకునేటువంటి ఛాన్స్, ఇది ఒకటి. తరువాత పెట్టుబడిదారులని ఎలా తీసుకొస్తున్నాం అనడానికి ఆ వ్యాఖ్య సరిపోతుంది. బతిమలాడి రప్పిస్తున్నాం, మళ్ళీ జగన్ రాడిన గ్యారంటీని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు. కూటమి ప్రభుత్వంతో మంచి రోజులు, అనుమతులు, భూ కేటాయింపులు వేగంగా మంజూరయ్యే చూడాలి, 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం 5 ఏళ్లలో, మంత్రివర్గ ఉపసంఘం భేటీలో లోకేష్. వచ్చిన తర్వాత అంటే చూసాం కదా ఆల్రెడీ అమర్ రాజా అని ఏ విధంగా అయితే ఇబ్బంది పాలు చేశారు. అలాగే లులు మాల్ కావచ్చు, ఇతరత్ర కంపెనీలు కావచ్చు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటివి. కియా మోటార్స్ వస్తూ ఉంటే చైనాలో దివాలా తీసిన కంపెనీని ఆంధ్రాలో పెట్టబోతున్నాడు బాబు అంటూ విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీ లాంటి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు. మరి ఇలాంటివి చేస్తూ ఉంటే ఏంటి? అలాగే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రివ్యూ చేయడం అనేది కేంద్ర ప్రభుత్వంతో కలిపి చేసినటువంటి అగ్రిమెంట్స్, దాంతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ కానీ, కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్ కానీ ఇలాంటి బిగ్ ప్లేయర్స్ పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మేము ఏపీలో పెట్టుబడులు పెట్టాం, ఇంకా మాట్లాడితే ఇండియాను వదిలి వెళ్ళిపోతాం, మేము మాకు పెట్టుబడులు అవసరం లేదు అని చెప్పి వాళ్ళందరికీ భరోసా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి అధికారంలోకి రాడు అని బతిమలాడి, ఇదిగో మా పాలసీలు ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, మా విజన్ ఇది మేము ప్రజలకు చేయాలనుకుంటున్నాం, ఉపాధి మేము క్రియేట్ చేయాలనుకుంటున్నాం, 20 లక్షలు అంటూ బతిమలాడి తెచ్చుకొస్తున్నారు. బతిమలాడండి గట్టిగా, ఇంకా తప్పే లేదు. ఎంత బతిమలాడితే ఆ తర్వాత ప్రజల నుంచి అంత మద్దతు వస్తుంది. ఇక టీటీడీలో రచ్చ మనం జరిగినటువంటి ఆ స్టాంపెడ్ని మనం చూసాం ఆల్రెడీ. వాడివేడిగా పాలక మండలి భేటీ, అధికారులపై ధ్వజమెత్తిన సభ్యులు, అంతా మీ వల్లే అంటూ మండిపాటు, గడమెత్తిన చైర్మన్, ఇతర సభ్యులు, ఈవో వ్యవహారశీలపై అభ్యంతరాలు, సమన్వయం లేనందునే విషాదమని వెల్లడి. చైర్మన్ బిఆర్ నాయుడు, ఒక బృందంగా పనిచేయాల్సిన చోట ఎవరు తీరిన వారు పనిచేస్తున్నారు, దీనివల్ల తిరుపతిలో దుర్ఘటన జరిగింది, మీ వల్ల మేమందరం మాట పడాల్సి వచ్చింది. టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్ద పాలక మండలి సభ్యులకు డ్యూటీ వేసినా ఆనందంగా చేసేవాళ్ళని 4 బాధ్యత తీసుకుని పనిచేస్తే ఇప్పుడు తలదించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు, బోర్డు సభ్యుల్లో ఒకళ్ళు. తర్వాత సామాన్య భక్తులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు, సీఎం చంద్రబాబు స్వయంగా వచ్చి తప్పు జరిగిందని క్షమాపణలు కోరాల్సి వచ్చింది. ఇంత పెద్ద వ్యవస్థను పెట్టుకుని ఎన్నో కార్యక్రమాలు చేసిన అనుభవం ఉంచుకొని కూడా చివరికి మాట పడాల్సి వచ్చింది. తప్పులు దాచుకోవాలని ప్రయత్నించొద్దు, అహం ప్రదర్శించడమే దీనికి కారణం, ఇకనైనా అందరం కలిసి పనిచేద్దాం. బోర్డులో సభ్యుడైనటువంటి ఒక సీనియర్ నేత. డబ్బులు ఇచ్చి చంద్రబాబును తిట్టించారు, జగన్ మనిషి ఆసుపత్రిలో 18 మందికి డబ్బులు పెట్టిన తెల్ల కవర్లు పంచారు, ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో ఉన్నాయి. జగన్ అనుచరులు శవాల మీద పేలాలు ఎరుకునే రాజకీయాలు చేశారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఇక
పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాల్సిందే, మీకు మరో దారి లేదు, ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. టీటీడీ చైర్మన్, ఈవో, బోర్డు సభ్యులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరిక. తిరుపతి బాధితులతో మాట్లాడినప్పుడు వారు చెప్పింది విని కన్నీళ్లు వచ్చాయని వెల్లడి. బాధాకరమైన సంఘటన, ఇలా జరగకుండా ఉండాల్సింది. చిన్న పొరపాటుతో పెద్ద విషాదం. మృతుల కుటుంబాలకు 25 లక్షల సాయం, పిల్లల చదువులు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, క్షతగాత్రులకు పరిహారం. టీటీడీ బోర్డు సమావేశంలో తీర్మానాలు. సారీపై సారీ, బేషరతు క్షమాపణ చెప్పినటువంటి చైర్మన్. సరే, ఇక దీని మీద డిస్కస్ చేయాల్సి ఉంది, అది చేద్దాం ఒక్కసారి. ఇక విద్యుత్ భారం ఉండదు, 14,683 కోట్ల లోటును ప్రభుత్వమే సబ్సిడీగా భరిస్తుంది. డిస్కంలు కూడా పెంపును ప్రతిపాదించలేదు. ఏపీఆర్సీ చైర్మన్ రామ్ సింగ్ వెల్లడి. 2025-26 టారిఫ్ ప్రతిపాదనలపై కర్నూలులో ముగిసినటువంటి బహిరంగ విచారణ, 3 రోజుల ప్రజాభిప్రాయ సేకరణ. సబ్సిడీ నిధులు సమకూరుస్తాం, సాగుకు పగలే 9 గంటల కరెంటు. ఏపీఈఆర్సీకి ఇంధన శాఖ నివేదన. పీఎం కుసుమ్ కింద 1,00,000 సౌర పంపు సెట్లు. అండ్ ఇగో పట్నం పల్లెబాట పట్టింది, పండగ కళ ముందుకొచ్చింది. హైదరాబాద్ నుంచి భారీగా తరలివస్తున్న జనం, బస్సులు రైలు కిటకట, టికెట్ల మోత. 3 రెట్లు పెరిగిన టికెట్లు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి 18,000, రాజమండ్రి విజయవాడకి 16,000. అవి టికెట్ రేట్లా లేదంటే మంత్లీ వచ్చే సేవింగ్స్లోంచి ఇంట్లో పొదుపుకో ఇంటెద్దుకు కట్టేటువంటి డబ్బులా? ఆ టికెట్లు ఏమిట్రా స్వామి? అంటే పండగ వచ్చింది కదా అని జలగల్లా పీల్చేయడమే. అంటే వీళ్ళు ఇంకెప్పుడు రారు, పండగకైతే డబ్బులు ఉంటాయి కాబట్టి ఇప్పుడే పీల్చుకోవాలి మనం. డిమాండ్ అండ్ సప్లైకి తగ్గట్టుగా బస్సులు కొనేడవండి, అంతేగాని ప్రతి ఒక్కటి దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి దోచుకోవడం కాదు. అటు గవర్నమెంట్లు పన్నులేసి బాధేసి, ఇటు ప్రైవేట్ వాళ్ళు పన్నులేసి టికెట్లు రేట్లు పెంచి బాధేసి సామాన్యుడు ఎలా బతకాలి? 18,000 తోటి పండగ ఏం చేసుకుంటాడు? టికెట్లు కొనుక్కుని వెళ్ళి. మీక కుర్తిన కమండలం. రాష్ట్రానికి 7,000 కోట్లు కేంద్ర పన్నుల్లో వాటా విడుదల. నిన్నే చూసా, కలెక్షన్ అంతా సౌత్ నుంచి వెళ్తుంది, పంచేది మాత్రం నార్త్లోని ఓ పెద్ద సెటైర్. ఇప్పటి నుంచే కదా ప్రతిరోజు వింటూనే ఉన్నాం. బీహార్కి 37,000 కోట్లు, ఎంత 17,000 కోట్లు ఇచ్చారట. యూపీకి 31,000 కోట్లు ఇచ్చారట. ఈ రకమైనటువంటిది నడుస్తోంది. సరే, ఇక ఈ సారీలు గిరీలు దీని మీద ఎవరి రాతలు వాళ్ళవి. ఇగో దీన్ని కూడా ఒకసారి చూస్తే అయిపోతుందిగా. భక్తులు పోతేనే మనోళ్ళు భద్రమే, భక్తులు పోతేనే మనోళ్ళు భద్రమే. మరి ఈ రాతకి ఆ రాతకి తేడా ఏంటనేది ప్రజలు తెలుసుకోవాలి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి చంద్రబాబు అండ. ఏంటి రోడ్డు మీద పట్టుకొని మీకు అసలు బుద్ధుందా లేదా, పని చేస్తున్నారు ఇంకేమైనా చేస్తున్నారని తిడితే అండ అభయాస్తం ఇచ్చారట. తన ఘోర వైఫల్యాలను దాచిపెట్టి కపట నాటకం. ఎవరి ఘోర వైఫల్యాలు, ఏం నాటకాలు, మరి ఏమనుకోవాలో నాకైతే తెలియట్లా. పవన్ వర్సెస్ టీటీడీ చైర్మన్. తిరుపతి తొక్కసలాటపై పవన్కు టీటీడీ చైర్మన్ కౌంటరు. టీటీడీ చైర్మన్ సహా అందరూ క్షమాపణ కోరాలంటున్న డిప్యూటీ సీఎం పవన్. అని అందరూ క్షమాపణ చెప్పండి అన్నారు, తప్పేం లేదు. బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పారు. కానీ వక్రీకరించడం, విధి వక్రిస్తుందంటాం కదా, విధి కాదు బుద్ధి వక్రీకరించడం అనే దానికి కొన్ని రాతలలో కనిపిస్తూ ఉంటాయి. ఏం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి. పెంకుటింటికి షాక్. ఎస్, ఇది కాదు అసలు ఇక్కడ ఎప్పుడో వాడిన కరెంటుకి ఇప్పుడు ఛార్జీలా? పెంచిన ఛార్జీలు ప్రజలు కాదు ప్రభుత్వమే భరించాలి. ఏపీఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు, పారిశ్రామికవేత్తలు ఇప్పుడే చెప్పారుగా, అక్కడ ప్రభుత్వమే సబ్సిడీతో భరిస్తుంది, ఎవరి మీద పడదు. డిస్కంలు కూడా ప్రతిపాదనకి ఒప్పుకోలేదు, రాష్ట్రానికి అదంతా మేమే చూసుకుంటామని ఏపీఆర్సీలో ఆయనే చెప్పాడుగా రామ్ సింగ్ గారు. మరి ఏంటి ఈ తప్పుడు రాత? ఏమనుకోవాలి దీన్ని? టైటిల్ ఇలా పెట్టి ప్రజల్ని మభ్యపెట్టాలన్నా? అంటే వాళ్ళు వాళ్ళది రైట్ అన్ను, వీళ్ళది తప్పు అని కూడా అన్ను. ఏంటనేది యాక్చువల్గా ప్రభుత్వం చెప్పాలి. అలాగే ఇక్కడ ఎప్పుడో వాడిన కరెంటుకి ఇప్పుడు ఛార్జీలా? గత 5 ఏళ్లలో వాడిన దానికి, గత 5 ఏళ్లలో చేసుకున్నటువంటి ఒప్పందాలుగా ఇప్పుడు పడుతున్నది. సెక్యూ ఒప్పందం దాంట్లోనే కదా, అందులోనే 1,750 కోట్ల రూపాయలు ముడుపులు ముట్టాయి అంటూ అమెరికాలో కేసు కూడా పెట్టింది. కవరింగ్, ఏం కవర్ చేయాలో తెలియక ప్రతిపక్ష పాత్ర హుందాగా పోషించాలి, అంతేగాని ఇష్టారీతిని దీని మీద మా ఇష్టం వచ్చింది మేము చెప్తాము అనేటువంటిది అంత భావ్యంగా ఉండదు అనేది చెప్పదగినటువంటిది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా వరుసగా ఉన్నాయి. ఎవరికి వాళ్ళకి రాజకీయాలు చేసుకుంటూ ఎవరికి వాళ్ళకు ఉంది కాబట్టి వెళ్తున్నారు. ఇక ఇంట్లో మనకి ఇంకొక ఎడిషన్ ఉందనుకున్నాం కదా, లాస్ట్ 2 minutes, దాన్ని కూడా ఒకసారి మనం చూసుకుంటే, అమరావతి ఓఆర్ఆర్కి ఓకే, 189 కిలోమీటర్లు 6 వరుసలతో నిర్మాణం, 16,310 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చాలు, ఎక్కువ చేయొద్దు. ఓఆర్ఆర్ లోపల వైపే సర్వీస్ రోడ్ల నిర్మాణం. విజయవాడ తూర్పు బైపాస్ వద్దంటూ కొర్రి మోర్త్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ కీలక నిర్ణయం. గుడ్, అమరావతికి వచ్చింది. అలాగే ఉమ్మడిగానే జనరల్ స్టడీస్, ఇందాక అనుకున్నటువంటిది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు లేవు అనుకున్న వాళ్ళు దయచేసి లేవు రావు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి కళ్ళు తెరుచుకుని మరీ చూడండి.
రాత పరీక్షలు వచ్చే నెల 27 నుంచి 30 తేదీ వరకు నిర్వహిస్తామంటే ఏపీపీఎస్సీ ప్రకటించింది. అండ్ పేపర్ 1గా ఉండేటువంటి జనరల్ స్టడీస్ ఇవన్నీ కూడా మొత్తం అన్నింటినీ నోటిఫికేషన్ కూడా చాలా క్లియర్గా ఇచ్చేశారు ఎక్కడ ఎన్నింటికి అనేది. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులకు అవకాశం కల్పించాలని చెప్తున్నారు. పాలిటెక్నిక్ లెక్చరర్ల నోటిఫికేషన్ని పునఃపరిశీలించాలని కూడా చెప్తున్నారు. సో ఇది ఈరోజు ఉన్నటువంటి వార్తల యొక్క సమాహారం హెడ్లైన్స్. కోర్స్ మనకి ఇవాళ రావాల్సినటువంటి ఇంకో 2-3 ఎడిషన్స్ ఇంకా అప్లోడ్ అవ్వలేదు, అంటే వీకెండ్ కదా అందుకని. అండ్ మై డియర్ పబ్లిక్, పండగ ప్రశాంతంగా చేసుకోండి. ఊళ్ళకి వెళ్ళేటువంటి వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. చిన్నపిల్లలు వృద్ధులు జాగ్రత్త, ఎందుకంటే చలి విపరీతంగా ఉంది, ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. దానికి తగ్గినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ట్రావెల్ చేసేటప్పుడు చూసుకోండి. మళ్ళీ చాలామంది మిస్ అయ్యారని, వస్తువులు పోయాయని, ఇలాంటి కేసులు ఇవన్నీ ముందు ముందు ఉంటాయి కాబట్టి ఎవరి సామాను వాళ్ళు భద్రపరచుకోండి జాగ్రత్తగా. ప్రయాణాలు కూడా జాగ్రత్తగా చేయండి. ఇది ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఫర్దర్గా ఫర్ ద పీపుల్ డిబేట్లో కలుద్దాం. స్టే విత్ us.